అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు పన్నినా అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని 3వ డివిజన్లో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఎండ తీవ్రతను 2 డిగ్రీలు తగ్గించేందుకు ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటాలని సంకల్పించానన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దాతల ద్వారా నిధులు సేకరించామని స్పష్టం చేశారు. కేవలం చెట్ల కోసమే ఒక దాత 2 కోట్లు ఇచ్చారని, చెట్లు ట్రీ గార్డులు కూడా తన స్నేహితులే అందజేస్తున్నారని తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న తన మిత్రుల సహాయం అడుగుతున్నది తన ఇంటి కోసం కాదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీ అభివృద్ధి కోసమేనని పేర్కొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ విఆర్ హై స్కూల్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దితే దానిపైన విమర్శలు చేయడం సబబు కాదన్నారు. విఆర్సీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం అమలు చేస్తుంటే ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ నారాయణ గ్రూప్స్ ద్వారా ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. విఆర్సీకి నారాయణ విద్యా సంస్థల నుంచే తొలుత 10 బస్సులు కేటాయించడం జరిగిందని, వాటి నిర్వహణ ఖర్చు కూడా తన పిల్లలే భరిస్తున్నారన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఇచ్చిన 4 బస్సుల నిర్వహణకు నెలకు 67,000 రూపాయలు, మిగిలిన 6 బస్సులకు నెలకు 1,15,000 నిర్వహణ ఖర్చు నారాయణ విద్యా సంస్థే భరిస్తుందని గుర్తు చేశారు. సిఎస్ఆర్ ఫండ్ తో ఆదాయం కొంత పేదలకు కేటాయించమని తానా పిల్లలకు చెప్పారన్నారు. పేదరికం వల్ల తాను నడిచి బడికి వెళ్లేవాడనని తెలిపారు. పేద విద్యార్థుల కష్టాలు తెలిసిన వాడిగా 5 కోట్ల సొంత నిధులతో 7,900 సైకిళ్లను పంపిణీకి సిద్ధం చేశామని తెలిపారు. ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పుకోలేదన్నారు. నిరుపేద పిల్లల కోసం ప్రభుత్వ స్కూల్స్ ని బాగు చేస్తుంటే ఓర్వలేక అడ్డు తగలడం, అవాకులు చవాకులు పేలడం ఆవేదన కలిగిస్తుందన్నారు. నేను తప్పు చేయను, చేయాల్సిన అవసరం నాకు లేదు, విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టే చెబుతున్నానన్నారు. ఎవరన్ని కుట్రలు చేసినా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అంతర్గత ఆధిపత్య పోరు సహజమేనన్నారు. దాన్ని భూతద్దంలో చూడవద్దని హితవు పలికారు. వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేస్తూ మీడియా, సోషల్ మీడియా కథనాలు ఇవ్వడం బాధాకరమన్నారు. నిజాలు ఉంటే నిర్భయంగా ఇవ్వండి, తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని అన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మాయలో మోసపోవద్దన్నారు. కాస్త ఓపిక పడితే పనులన్నీ పూర్తి చేసి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, శ్రీకాళహస్తి పాలక మండలి సభ్యురాలు కొమ్మరి విజయమ్మ, డివిజన్ కోబి ఎల్సీ ఝాన్సీ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అదే ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఫ్రీగా, కొందరు 50 అడిగాను, కొందరు 20 అడిగాను, కొందరు అడిగాను. ఎవరి కోసం అడిగాను? నెల్లూరు సిటీ కోసం అడిగా, నా కాన్స్టిట్యున్సీ కోసం అడిగా. నాకు 73,000 ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం అడిగా. ప్రజల కోసం అడిగా, నా కోసం కాదు, నా సొంతానికి కాదు, మా ఇంట్లో వేసుకోవడానికి కాదు. ప్రతి చెట్టు ఈరోజు నెల్లూరులో వేసిన 12,000 చిల్ల చెట్లు వేశారు. ఇంకా కూడా ఒక 10,000 దాకా వేస్తారు. ప్రతి చెట్టు దాతల దగ్గర తెచ్చా, ప్రతి ట్రీ గార్డు దాతలు ఇచ్చా. తర్వాత అవి తవ్వి చెట్టేయాలంటే 1,000 రూపాయల నుంచి 1,500 అవుద్ది. దానికి ఎంత అవుద్దంటే 2 కోట్ల రూపాయలు ఒక దాత దగ్గర నుంచి నేను చెక్కిప్పించా. కేవలం గుంట తవ్వటానికి 2 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు గుంట తవ్విన దానికి కానీ, చెట్టు తెచ్చేసిన దానికి కానీ, గార్డు కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కట్ల. దాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే నేను మాట్లాడలే ఇన్ని రోజులు, నేను ఈరోజే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు అన్నారు విఆర్ఐ స్కూల్ ఈరోజు రాష్ట్రంలో మోడల్ అయిపోయింది. ఉంటారు నా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్తను చూసుకుంటున్నా. నేను ఎవరిని నెల్లూరులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నా.